రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు 14 సీట్లు గెలుస్తామని కూడా చంద్రబాబు తెలియజేస్తాను. కరీంనగర్ సీట్లు కూడా ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఎందుకు అనంటే బండి సంజయ్ గెలిచిన కాడికి వెళ్ళి ఏ ఒక్క పని కూడా అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టలేదని గతంలో చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మీరు ఒకవేళ డెవలప్మెంట్ చేసినా అంటే పొన్నం ప్రభాకర్ చేసినటువంటి పనులతో మీరు కంపేర్ చేసినట్టయితే మీరు ఎక్కడికి రమ్మన్నా, ఏ సెంటర్కి రమ్మన్నా, చొప్పానికి రమ్మన్నా, కరీంనగర్ రమ్మన్నా, ఖమ్మంకి రమ్మన్నా, గీతావంకాకి రమ్మన్నా, ఎక్కడికి రమ్మన్నా మేము మా పొన్నం ప్రభాకర్ గారి తరఫున వచ్చి బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు దిగిపోయిన సర్పంచ్లకు లెటర్ ఇచ్చినా వాళ్ళు మీకు ఎటువంటి పరిస్థితిలో సపోర్ట్ చేయరు. ఎందుకంటే వారు 5 సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నప్పుడు, మీరు 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నప్పుడు ఎవరికి ₹1 కూడా మీ యొక్క జేబు నుంచి కావచ్చు, పార్లమెంట్ నిధులు ఖర్చు పెట్టాలి. కాబట్టి వారు కూడా మీకు ఎటువంటి పరిస్థితిలో సపోర్ట్ చేయాలని కూడా సందర్భంగా చెల్లిస్తాము. పాత బిల్లులు ఏమున్నా కానీ రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వారికి చెల్లిస్తుంది. వారు చేసిన పనుల మీద కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హామీ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. జై హింద్, జై కాంగ్రెస్.